హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్. నేను మీ శిరీష. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రుచిలో అద్భుతంగా ఉండే కరివేపాకు కారపొడిని ఇంట్లోనే ఎంతో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా కరివేపాకును బాగా శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుని ఎక్కడ తడి లేకుండా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక 1.5 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులన్నిటినీ దోరగా వేయించుకోవాలి. కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. స్టవ్ సిమ్ లో పెట్టుకుని కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేగేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఒక 10 ఎండుమిరపకాయలను వేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే 3 కప్పుల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకును కూడా కంటిన్యూస్ గా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. మరి పూర్తిగా క్రిస్పీగా అయిపోయేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా పచ్చి ఉంటే బాగుంటుంది. కరివేపాకు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కోర్స్ గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా మనం ముందుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని ఒకసారి పల్సిచ్చుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా రుచికరంగా ఉండే కరివేపాకు కారపొడి తయారైంది. ఇది కంటి చూపుకి, జుట్టు పెరుగుదలకి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.